తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులవర్తి నానిపై దాడి కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రపురం జెడ్పీటీసీ భర్త భానుప్రకాష్తో పాటు సర్పంచ్ గణపతి రెడ్డిని విచారణ చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి వస్తున్న సమయంలో మొన్న పులవర్తి నానిపై కొంతమంది దాడి చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం లేని వారిని అరెస్టు చేశారంటూ నిన్న ఎంఆర్పల్లి స్టేషన్ దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి బయటికి ఎలా వచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ శ్రేణులు. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి గొడవల వ్యవహారం. మరి ముఖ్యంగా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి పులవర్తి నానిపై దాడి జరిగినటువంటి సంఘటన సంచలనంగా మారింది. అయితే దాడి జరిగినటువంటి తీరు, దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తును ప్రారంభించారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చాలా సంచలనంగా మారాయి. ఒక రకంగా చూస్తే టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి వారిని పోలీసులు అయితే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రామచంద్రపురం జెడ్పీటీసీ భర్త భానుప్రకాష్తో పాటు సర్పంచ్ గణపతి రెడ్డిని విచారణ చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకి వెళ్ళి వస్తున్న సమయంలో పులవర్తి నానిపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన వెంటనే ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు కావచ్చు, లీడర్స్ కావచ్చు, కేడర్స్ కావచ్చు, ఒక్కసారిగా ఆందోళన చెందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా పోలీసులు తెలుస్తుంది. ఈ కేసుతో సంబంధం లేని వారిపై అరెస్టు చేశారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న ఎంఆర్పల్లి స్టేషన్ దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి బయటికి ఎలా వచ్చారంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. వివరాలుగా చూస్తే తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై దాడి కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ఓవరాల్ ఇష్యూకి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ ఏదైతే 14వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. ఈ దాడి ఘటనలో ఏదైతే రామచంద్రాపురం మండల వైసీపీ జెడ్పీటీసీ భానుప్రకాష్ రెడ్డి, అతనితో పాటు నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డితో పాటు చాలామంది వ్యక్తులు పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే పులివర్తి నాని యొక్క కారు యొక్క సీసీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్స్ వల్ల నిందితులు వివరాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఈ దశగా దర్యాప్తు చేశారు. ప్రస్తుతం 13 మంది పోలీసులు అదుపులో ఉన్నారు. అదే గన్మ్యాన్ కాల్పుల్లో గాయపడ్డ సుధాకర్ రెడ్డి తిరుపతిలోని పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏదైతే అనవసరంగా నిందితులను అరెస్ట్ చేశారు, కేసులో కేవలం 5 మందిని మాత్రమే పేర్లు చూపించారు, అదర్స్ అని చెప్పి ఇతరులను ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారంటూ వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు నిన్న ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేయాలని శ్రేణులకు పిలిపించాయి. అదేవిధంగా ఆయన కూడా అక్కడికి చేరుకున్నాడు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేయాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎక్కడికెక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని బయటికి రానికుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఏకంగా తుమ్మలగుంట స్వగ్రామం నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలా వచ్చాడంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు అదుపులో ఉన్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తున్నారు. మొత్తం మీద నిన్న బిగ్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నాను చెప్తున్నది ఏమంటే తనను అంతమొందించడానికే పూర్తి స్థాయిలో ఈ విధమైన దాడి జరిగిందని చెప్పాడు. అంతేకాకుండా ఇది ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రోజు నుంచి ఈ విధమైన దాడులు చేయడానికి ప్రయత్నించాడని కూడా చెప్తున్నాడు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నాము, నిందితులను త్వరలో మీడియా ఎదుట ప్రవేశపెడతామని చెప్తున్నప్పటికీ పోలీసుల సహకారంతోనే తన మీద దాడి జరిగింది. ముఖ్యంగా ఏదైతే తాను కారులో వెళ్తున్నప్పుడు పెద్ద ఎత్తున అగంతకులు స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఏ విధంగా వస్తారు, వీరిలో ఏదైతే భానుప్రకాష్ రెడ్డితో పాటు ఇతరులు ఉన్నారంటూ
కారులో నుంచి ఫోన్లో మాట్లాడిన ఆడియో కూడా మనం వినవచ్చు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల దర్యాప్తుకు సంబంధించి పులివర్తి నాని కారు ద్వారా తీసుకున్న సీసీ ఫుటేజే కీలకంగా మారింది. ముఖ్యంగా ఏదైతే సుత్తితో దాడి చేయడానికి ప్రయత్నించడం, అదేవిధంగా బీరు బాటిల్ విసరడం లాంటి విజువల్స్ అన్ని మనకు ప్రత్యక్షంగా అందులో కనపడ్డాయి. దీంతో పాటు నాని గన్మ్యాన్ సాహసోపేతంగా కాల్పులు జరపడం వల్లనే నాని ప్రాణాలతో బయటపడ్డాడన్న విషయాన్ని నాని కూడా చెప్పాడు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఇప్పటికే నాని ఇంటి వద్ద నానిని హౌస్ అరెస్ట్ చేశారు. మనం చూడవచ్చు ప్రస్తుతం నాని ఇంటి వద్ద పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అటువైపు కూడా అటువైపు నుంచి ఎవరు రాకుండా కంచె ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఇటు కంచె ఏర్పాటు చేయడానికి ముళ్ళ కంచెను కూడా ఇటుకి తీసుకుని వచ్చారు. మనము గేటు వద్ద ముళ్ళ కంచెను చూడవచ్చు. అదేవిధంగా పోలీసులు ఒక ఫోర్స్ ఈ వైపు సెక్యూరిటీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఒక ఎస్ఐని షాడో పార్టీగా ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే నానితో పాటు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏదైతే చంద్రగిరి అభ్యర్థిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ ఏదైతే మోహిత్ రెడ్డి కానీ అతని తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా బయటకు వచ్చాడంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో పురోగతి 2-3 రోజుల్లో నిందితులను అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నాడు. అయితే నిందితులుగా తాము కేసులో పెట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ మోహిత్ రెడ్డి కానీ ప్రత్యక్షంగా ఉన్నారు. వారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదంటూ నాని భార్య నిన్న ప్రశ్నించింది. అదేవిధంగా ఎస్పీని కలిసి ఈ విషయంలో తెలియజేసినప్పటికీ ఎస్పీ మాత్రం సానుకూలంగా స్పందించలేదని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మరోవైపు ఏదైతే కూచువారిపల్లి గ్రామంలో ఘటనకు కొనసాగింపుగా ఇది జరిగిందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. కాదు, కేవలం తనను అంతమొందించడానికి ఎన్నికల సర్వేలో వైసీపీ ఓడిపోతుందని భావించి తనను అంతమొందించి ఇక్కడ బై ఎలక్షన్ రావడానికి కుట్రలో ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరిగిందని చెవిరెడ్డి ఏదైతే పులివర్తి నాని అంటున్నాడు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ తీవ్రంగా ఖండించాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్తో పాటు గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ దాడిలో ఉన్న కుట్రదారులను కూడా గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ వర్గం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నాని ప్రస్తుతం ఆరోగ్యం స్థిమితంగా ఉంది. నిన్న స్విమ్స్ ఆసుపత్రి నుంచి 11 గంటల సమయంలో ఆయన డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో ఉండటం వల్ల తనను చూడడానికి వచ్చే సందర్శకుల వల్ల మిగతా రోగులు ఇబ్బంది పడుతున్నారు అన్న నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి. అది కాలికి ఛాతికి పూర్తిగా గాయమైంది. అదేవిధంగా భుజానికి కూడా దెబ్బ తగిలిందని డాక్టర్లు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. నిందితులు 13 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. మరో నిందితుడు గన్మ్యాన్ కాల్పుల్లో గాయపడి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఏమన్నారు? థ్యాంక్ యూ దామోదర్.